స్పీకర్ టీ పార్టీలో మోదీ ప్రియాంక. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక, ఇతర ప్రతిపక్ష ఎంపీలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రియాంక ఒకే చోట కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. ఇలా వింతేంది? వింతేం లేదు. ఇక్కడ మీరు ఒకటి గమనించిందా? ఈ ఫోటోలో ఇక్కడ స్పీకర్ ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఏడి? కాంగ్రెస్ అధ్యక్షుడు ఏడి? దళితుడైనే మనలు బట్టలు చింపుకుంటారుగా, మాకే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు, మా ఖార్గే గారికే ఇచ్చింది అన్నారు కదా. మరి స్పీకర్ టీ పార్టీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారు ఎక్కడ పోయిన్లు అంటే ఇట్లుంటుంది. ఇది వర్గ సంబంధం. ఇది అగ్రవర్ణాల వర్గ సంబంధం. ఇక్కడ దళితుడికి చోటు ఉండదు. ఇక్కడ వీళ్ళు ప్రైవేట్గా ఏం మాట్లాడుకుంటారో బయటికి పొక్కొద్దు. ఇప్పుడు వీళ్ళ తల్లిగారి మీద, రాహుల్ గాంధీ మీద ఒక కేసు ఉన్నది కదా, హెరాల్డ్ కేసు, నేషనల్ హెరాల్డ్ కేసు ఉంది కదా. ఇక దానికి సంబంధించి ఎందుకు అంకుల్, మోడీ అంకుల్ ఎందుకు అంకుల్? చూసినట్టు పోరు అంకుల్. మిమ్మల్ని గోద్రా ఘటనలో మిమ్మల్ని జైలు వేసినాం అంకుల్? మేము వేయలేదు అంకుల్. గుజరాత్లో ఎంత మత కల్లోలం జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా, హిందువులై కావచ్చు, ముస్లింలై కావచ్చు, మేము అట్లా కక్ష కట్టి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసు ఫైల్ బయటికైనా తీసినాం అంకుల్? తీయలే. ఎందుకు అంకుల్? మా అన్నకు పెళ్ళే కాకపోయా, పెళ్ళి కానీ మా అన్నను పట్టుకొని గిన్ని తిప్పలు పెడతారా అంకుల్ అని ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఈ ప్రైవేట్ మీటింగ్లో అడిగి ఉంటారు. అంటే అదే అమ్మ, అదే చూస్తున్నాం కానీ పాపం చూద్దాం, మెల్లగా చేద్దాం అమ్మ, మెల్లగా చేద్దాం. ఇప్పుడు మన ఇద్దరి దొంగతనం బయటపడద్దు కదా అమ్మ, మెల్లగా ఏదో అట్లా మీరు ధర్నాలు చేయర్రి, మేము కేసు ఫైల్ బయటకు తీసినట్టు చేస్తాం. ఇది దళితుడికి అవమానం కాదే? స్పీకర్ టీ పార్టీ ఇస్తాడట, ప్రధాన ప్రతిపక్ష నేత ఉండడట. ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు? రాహుల్ గాంధీ కాదు, ఖార్గే. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే. మరి ఖార్గే ఏడి? జస్ట్ పల్లకి మోసే పని మనుషులే తప్పించి ఏ పార్టీలు ఉన్నా, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఆ పల్లకి మాదే, అది మా ఇంటికాడ పెట్టుకుంటాం, దాంట్లో మేమే ఊరేగుతామంటే కుదరదు. గిట్లాంటి అవమానాలు ఎదురైతాయి.